దేవుని వాక్యం చదివి ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు ఈ ధనం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రవర్తన తప్పిపోకుండా కాపాడగలిగే గొప్ప శక్తి కలిగింది. అందుకని వాక్యానుసారంగా జీవించే వారికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం పరీక్ష చేసుకోవాల్సిందేంటి? చెక్ లిస్ట్. ఏంటండి? రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళుచున్నామా? అది తప్పనిసరిగా మనం పరీక్ష చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళకపోతే మనం ఎంత కష్టపడినా, నైట్ డ్యూటీలు, ఓటీలు చేసినా మనకి రూపాయి కూడా మిగలదు. అందుకనే మనం ఎంత కష్టమైనా మొట్టమొదటి పరీక్ష చేసుకోవాలి. ఎందుకు? దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను అని చెప్పి దేవుడు రాయించాడు. సో రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్తున్నామా అని పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా కనీసం 10% దేవునికి ఇస్తున్నామా? నాలుగవదిగా మనం పోషించబడుచున్న సంఘానికే ఇస్తున్నామా? ఐదవదిగా బీదలకు ఇచ్చట పట్ల కనికరము కలిగి ఉన్నామా? ఆరవదిగా పని చేయాలంటే ఇష్టమా లేక సోమరితనమా? నెక్స్ట్ ఆరవది, నీ సంపాదన ఖర్చు చేయడానికి నీవు ప్రణాళిక వేయుచున్నావా? ఏడవదిగా మన అప్పులు అవసరాల కోసమా లేకపోతే ఆశల కోసమా అన్నది కదా. నెక్స్ట్ ఎనిమిదవది, నమ్మకమైన వారముగా ఉన్నామా లేదా అన్నదాన్ని మనం చూసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం 9వది మనం చూసుకుందాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం విత్తుచున్నామా అన్నది మనం చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన రాజ్య విస్తరణ కోసం ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగిన వారిని ఎప్పుడు కూడా దేవుడు వర్ధిలింపజేస్తాడు. మన ముందు నుంచి చెప్పుకుంటుంది అదేంటంటే దేవుడు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకోసం ఇస్తాడంటే భూమి మీద తన రాజ్య విస్తరణ కోసం మనం విత్తాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నేను అంటున్నాను, దేవుని రాజ్య విస్తరణ కోసం మనం విత్తుచున్నామా? కేవలం దశంభాగం ఇచ్చేసి ఊరుకోవడం కాదు, మన 90% నుంచి కూడా మనం దేవుని రాజ్యంలో విత్తడం అనేది మనం నేర్చుకోవాలి. దశంభాగం ఇవ్వటం ద్వారా నువ్వు దొంగవు కాకుండా ఉంటావు, కానీ నీ 90% నుంచి నువ్వు విత్తడం ద్వారా దాని పంటను నువ్వు కోసుకుంటావు. ప్రతి రైతు విత్తనాలు విత్తితేనే కానీ తన పంట కోసుకోడు. అలాగే మన జీవితంలో కూడా దేవుని రాజ్యం అనే పొలంలో విత్తడం అనేది నేర్చుకోవాలి. మనకు తెలుసు కదా విత్తన నియమం, మనం ఏం విత్తితే దాన్నే మనం కోస్తాం అని బైబిల్ చెప్తుంది. సో అందుకనే మన విత్తన నియమాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం విత్తుతున్నాం? ఆది కాండంలోని దేవుడు విత్తనాలు ఇచ్చే చెట్లను ఇచ్చాడు, మనకి దేవుడు విత్తనాలు ఇచ్చాడు, అవి విత్తాలి అన్నాడు. సో విత్తనం అనేది మనం ఏ రూపంలో విత్తితే ఆ రూపంలోనే మనం వాటిని కోస్తాం కదా. దానిమ్మ చెట్టు చూడు ద్రాక్ష పండునీయన, అంజురుపు చెట్టు చూడు అరటి పండునీయన అని చెప్పి ఒక ఆయన పాట రాసినట్లుగా మనం ఏం విత్తుతున్నామో దాన్నే మనం కోసుకుంటాం. సో అందుకని దేవుడు మనకి అన్నింటికీ కూడా మంచి విత్తితే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడు కోస్తాం. అదేవిధంగా మనం ధనాన్ని విత్తినప్పుడు ధనం అనే పంటను కూడా మనం తిరిగి కోసుకునేలా దేవుడు మనకి ఇస్తాడు. అందుకని దేవుని రాజ్య విస్తరణలో మనం విత్తే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో బైబిల్లో ఒక సంఘటన మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians chapter 8 verse 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూడండి, ఇక్కడ అంతియోకియా సంఘం గురించి పౌలు భక్తుడు చెప్తూ ఏమని అంటున్నాడంటే వారు బహుశ్రమల్లో ఉన్నారు. రెండవదిగా అంటున్నాడు వారు నిరుపేదలు అని చెప్పి అంటున్నాడు. ఈ సంఘం వారు చాలా దాతృత్వం కలిగిన వారు, అయితే వారికి ఉన్నవి ఏంటంటే శ్రమల్లో ఉన్నారు వాళ్ళు, అంతేకాకుండా నిరుపేదలై ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి దాతృత్వం అంట బహుగా విస్తరించింది. చూసారా, వారు ఎంతో నిరుపేదలై శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని రాజ్యం కోసం ఇచ్చే మనస్తత్వాన్ని కలిగి వారు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఒక విధవరాల గురించి చెప్తూ 2 మాటలు చెప్పారు. ఒక పేద విధవరాలు అని చెప్పన్నాడు. నెంబర్ 1 ఆమె పేదరాలు, రెండవదిగా ఆమె విధవరాలు. ఆమె జీవనం అంతటినీ కూడా ఆమె కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో అలాంటప్పుడు మంచి స్థితిలో ఉండేవారు ఎంత ఇవ్వాలో ఒకసారి ఆలోచించండి. దేవుని రాజ్య విస్తరణ కొరకు విత్తటం కోసమే దేవుడు మనకి సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటాడు, అంతేగాని కట్టకట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి లోపల పెట్టడానికి కాదు. సో అందుకనే మనం దేవుని రాజ్యం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. లేని వారే ఇవ్వగలిగినప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నది కూడా మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. దేవుని రాజ్యంలోనూ దేవుని రాజ్య విస్తరణ కోసం మనం విత్తే వారంగా ఉండాలి. ఒక చిన్న అబ్బాయి తన సాక్ష్యాన్ని చెప్తూ ఈ రోజున నిజంగా అత్యుత్తమమైన స్థానంలో ఉన్నాడు. అమెరికాలో ఒక ఫేమస్ డాక్టర్ కింద ఆయన ఉన్నాడు. ఆ అబ్బాయి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినాక తను ఒక అనాథ శరణాలయంలో ఒక హాస్టల్లో పెరగాల్సిన పరిస్థితి. అది ఎంత ఘోరమైన హాస్టల్ అంటే చాలాసార్లు నేను కొన్ని హాస్టల్స్ చూశాను. ఆ హాస్టల్లో కొన్నిసార్లు సాంబారు ఉండదు, పప్పు ఉండదు, ఏమీ ఉండదు, కరివేపాకు కూడా లేకుండా చారు చేస్తారు. కరివేపాకు కనీసం చారులో వేయకుండా చేస్తూ ఉంటారు. అలాంటి హాస్టల్లో ఉన్నాడు. అయితే కరివేపాకు లేని చారుతోటే ఆ అబ్బాయి కూడా తింటూనే ఉన్నాడు. అయితే దేవుని రాజ్య విస్తరణ కోసం లేని వారి కోసం ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యం విన్నాడు. అయితే వారి
వారి యొక్క హాస్టల్లో వారానికి ఒక్కసారి ఒక కోడిగుడ్డు వండి పెడతారనమాట ఆదివారం నాడు. సో అందుకని హాస్టల్లో ఉన్న ఈ యొక్క అనాథులైన పిల్లలందరూ ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ నేను తింటానా అనే ఆశతో చూస్తూ ఉంటారు. అలా చూస్తున్న సమయంలో ఈ అబ్బాయి దేవుని రాజ్యం కోసం విత్తినప్పుడు దేవుడు దీవిస్తాడు అని విన్నాడు. వెంటనే అనుకున్నాడు, నేను దేవుని రాజ్యంలో విత్తాలని ఉంది, కానీ నాకేముంది అని ఆలోచిస్తే వారానికి ఒకసారి పెట్టే ఆ కోడిగుడ్డుని గురించి గుర్తొచ్చింది. వెంటనే ఈ వ్యక్తి వార్డెన్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను వారానికి ఒకసారి కోడిగుడ్డు పెడతారు కదా, అది నేను తినకపోతే నాకు డబ్బులు ఇస్తారా అండి? ఇస్తానమ్మా, రూపాయి ఇస్తాను. మరి నెలంతా తినకపోతే అండి, 4 ఆదివారాలు వస్తే 4 రూపాయలు, 5 ఆదివారాలు వస్తే 5 రూపాయలు నీకు ఇస్తాను అని చెప్పంటే, అయితే ఆదివారం నాడు నేను కోడిగుడ్డు తినను సార్, ఆ రోజు కూడా నేను రసం వేసుకొని తినేస్తాను, నాకు ఆ డబ్బులు ఇచ్చేయండి సార్ అని అంటే ఓకే అని చెప్పన్నాడు. ఆదివారం కోసం పిల్లలందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ అబ్బాయి కూడా చిన్నోడే. ఆ రోజు వచ్చింది, అందరూ కోడిగుడ్లు తింటున్నారు. ఈ అబ్బాయి ఆ రోజు కూడా కరివేపాకు లేని రసమే తాగి ఆ రోజు కూడా కోడిగుడ్డు తినలేదు. నెలకి 4 రూపాయలు 5 రూపాయలు వస్తాయి, అవి దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని సేవ కోసం పంపించాడు. ఈరోజు నా అబ్బాయి అమెరికాలో ఒక ఫేమస్ డాక్టర్గా వర్ధిల్లుతున్నాడు. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఇవ్వాలి అనే మనసు ఉంటే మనం కూడా తప్పనిసరిగా దేవుని రాజ్య విస్తరణ కోసం విత్తగలుగుతాం. దేవుడు ఎప్పుడు మన మనసును చూసే మనల్ని ఆశీర్వదిస్తాడండి. కనుక ఈరోజున మన మనసు ఏమంటుంది? మనం నిజంగా దేవుని రాజ్య విస్తరణ కోసం విత్తాలి అనే మనసు మనకుందా? ఒకసారి ఆలోచించండి. గుజరాత్లో ఒక నడుము వంగిపోయిన మా అమ్మ మిషనరీ సంస్థకి ప్రతి నెల 10 రూపాయలు 15 రూపాయలు సువార్త కోసం పంపిస్తూ ఉంటే, ఎవరి బామ్మ 10 రూపాయలు 15 రూపాయలు సువార్త కోసం పంపిస్తుందని చెప్పి ఆ మిషనరీ సంస్థ ద్వారా బామ్మను చూద్దాం అనుకుంటే, ఒక అడవి లాంటి ప్రాంతంలో ఊరు చివరిన ఒక హట్లోని ఆ అమ్మ ఉంటుంది. అంటే చూడండి, కొబ్బరి చెప్పు తిరగేస్తే ఎలా ఉంటుంది, అలాంటి హట్లో మంచిగా ఎర్ర గోడలు అన్నమాట, మట్టితో మెత్తిన గోడలు. ఆ ఇంట్లో ఆమె ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే నడుము వంగిపోయిన బామ్మ ఉంది. ఇంట్లో 2 మట్టి పాత్రలు, అదేవిధంగా ఒక నీటి కుండ, అంతకుమించి ఒక పొయ్యి తప్ప ఆమెకి ఏమీ కూడా లేదు. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళందరూ, బామ్మ నీకు అసలు ఇంట్లో తినడానికి లేదు, ఏమీ లేదు, మట్టి పాత్రలు ఉన్నాయి, ఇంత కష్టంగా ఉన్నా నువ్వు గుజరాత్ కోసం ఎలా డబ్బులు ఇవ్వగలుగుతున్నావు రక్షణ కోసం అని అంటే, ఒక్కసారి నడుము వంగిపోయిన మామ ఇలా లేచిందంట. లేచి హే గుజరాత్ అని పిలిచింది. అనుకుంటూ కోడి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఏంటంటే అప్పుడు అన్నది, బాబు ఈ కోడి చిన్న పిల్ల, ఆ పిల్లప్పుడు దాన్ని తీసుకొని దాన్ని పెంచడం మొదలుపెట్టాను, దీనికి గుజరాత్ అని పేరు పెట్టాను. ఎందుకోసం అంటే దీని ద్వారా గుజరాత్కి నేను దేవునికి డబ్బులు ఇవ్వాలి అనుకున్నాను, ఇది పెట్టే గుడ్లు అమ్మి గుజరాత్ సేవ కోసం నేను ఇస్తున్నానని చెప్పిందంట. చప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఎంత గొప్ప విషయం. సో ఇవ్వాలి అనే మనసు మన జీవితంలో ఉండాలి. అందుకని మనం ఎప్పుడు పరీక్ష చేసుకోవాలి, దేవుని రాజ్య విస్తరణలో నేను ఎంత విత్తానో, దేవుని రాజ్య విస్తరణలో నేను ఎంతవరకు విత్తుతున్నాను, నా ధనాన్ని నేను విత్తగలుగుతున్నానా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. అలా మనం విత్తే వరంగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించడం అనేది మనం చూస్తాం. ఎంతోమంది ఆ విధంగా ఇచ్చిన వారిని అందరినీ కూడా దేవుడు దీవించాడు. కొన్ని సంవత్సరాల క్రితం మన మిరాకల్ సెంటర్కి ఒక యవనస్తుడు వచ్చాడు. సో తను లుకేమియాతో బాధపడుతున్నాడు, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉండేవాడు. చాలా సన్నగా ఉండి మొత్తం హెయిర్ అంతా పోయి ఎంతో బాధతో ఇక్కడికి వచ్చి మన మిరాకల్ సెంటర్లో దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడడం మొదలుపెట్టాడు. వారి అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేది, చాలా బాధపడుతున్నాడు బాబు నా మనోడు, అమ్మ నేను ఏం చేశానమ్మా, నాకు ఎందుకమ్మా ఈ క్యాన్సర్, నేను ఏం అడుగుతున్నానమ్మా, చదువుతానని అడుగుతున్నాను ఏసైని, అంతకంటే నేను ఇంకేం అడుగుతున్నానమ్మా, చదువుకుంటానంటున్నానమ్మా, ఎందుకమ్మా అని ఏడుస్తూ ఉండేవాడు. దేవుని యొక్క వాక్యంలో బలపడుతూ వెల్లూరు వెళ్ళి వైద్యం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇది చాలా భయంకరమైన క్యాన్సర్, లుకేమియా. అటువంటి సమయంలో ఈ వాక్యం వింటూ అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్న సమయంలో పక్క బెడ్ మీద ఉన్న క్యాన్సర్ పేషెంట్, ఈ అబ్బాయికి ఆర్థికంగా కూడా లేదు అని చెప్పి, ఈ అబ్బాయికి చాలా కష్టం అని చెప్పి, బీదరికంలో ఉన్నాడని, వైద్యం చేయించుకునే శక్తి లేదని, ఆయనకి ధనం ఉంది, ఆయన క్యాన్సర్ పేషెంటే, పక్కనే ఉన్న ఆయన ఈయనకి కొంత ధనం ఇచ్చి, బాబు నువ్వు వైద్యం చేయించుకోవడానికి ఇది నీ ఖర్చు కనిచ్చాడు. కొన్ని రోజులకి అతను చనిపోయాడు క్యాన్సర్తో. అయితే ఆ వైద్యం చేయించుకోవడానికి ఈ అబ్బాయికి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ అబ్బాయి ఆ వైద్యం చేయించుకోకుండా అందులో జాగ్రత్తగా కొంచెం డబ్బులు కూడబెట్టి వచ్చి, అన్న ఇది సేవ కొరకు నేను ఇస్తున్నానన్న, టీవీ పరిచర్య కోసం ఇస్తున్నానన్న, దేవుని సేవ కోసం వాడనన్నా అని ఈ సాక్ష్యం చెప్తూ నాకు వైద్యం చేయించుకోవడానికి ఇచ్చారన్న అని చెప్పి ఆ ధనాన్ని ఇచ్చేశాడు. నిజంగా కళ్ళల్లో ఒక్కసారి కన్నీరు వచ్చేసింది. ప్రార్థన చేశాం, దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే సంపూర్తిగా అబ్బాయిని స్వస్థపరిచాడండి దేవుడు. అసలు మూలాలు కూడా లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున మంచి గవర్నమెంట్ బ్యాంక్లో తను ఈ రోజున అసిస్టెంట్ మేనేజర్గా గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తున్నాడండి. చప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు. సో మన జీవితంలో మన మనస్సు దేవుడు చూస్తాడు. ఈ వ్యక్తి యొక్క మనస్సు ఏంటి, ఈ వ్యక్తికి నేను ఇస్తే ఏం చేస్తాడు అన్నదాన్ని దేవుడు చూస్తాడు. కనుక మనం దేవుని యొక్క రాజ్య విస్తరణలో విత్తుచున్నామా లేదా అన్నది మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. మన కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పి మనం కూడా దేవుని రాజ్యంలో విత్తడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా ఏర్పాటు చేశాడు. కనుక మనం అనేక రకాలుగా ప్రకాశించవచ్చు, అనేక రకాలుగా మనం ప్రకాశించవచ్చు. అందుకనే అలా ప్రకాశించే వారిని, అలా విత్తే వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. వారిని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వారి పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుడు. అందుకనే మనం విత్తే వారంగా ఉండాలి. ఎంతోమంది కష్టాల్లో ఉంటారు, కానీ మనం ఏమంటామంటే ప్రార్థన చేస్తామండి, ఒక్క డైలాగ్తో మనం వదిలేస్తాం కదా. కానీ మనం అలా డైలాగ్ వేసి వదిలేసే వారంగా కాకుండా వారిని ఆదుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెల్లూరు మీటింగ్స్లో ఎంతో దీవెనకరంగా జరిగింది. వేలాది మంది ప్రజలు వచ్చి ఆత్మీయ మేలు పొందుకున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో వారు చూసి గొప్ప సాక్ష్యాలు వారు మాకు పంచుకున్నారు. అయితే అటువంటి వాటిలో సాధారణంగా అందరూ కూడా కానుకలు ఇవ్వడానికైతేనే మామూలుగా పాస్టర్స్ని కలవడానికి వస్తారు. కానీ నేను అలా కాకుండా దేవుని యొక్క కృపను బట్టి ఏమి ఇవ్వకపోయినా సరే ప్రార్థన చేస్తామన్నది మన ప్రాముఖ్యమైన అంశం. అయితే అటువంటి సమయంలో విజిటింగ్ టైంలో చాలామంది నన్ను విజిట్ చేయడానికి, నన్ను దర్శించి ప్రార్థన చేయించుకోవడానికి, వారి కష్టాలు చెప్పుకోవడానికి అనేక మంది వచ్చారు. స్పాన్సర్ చేయడానికి రకరకాలుగా వచ్చారు. అటువంటి సమయంలో చాలామంది కష్టాల్లో ఉండేవారు కూడా వచ్చారు. అందులో ఒక ఆమె కష్టం చాలా వర్ణనాతీతం. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గరికి కొన్నిసార్లు కొంతమంది కష్టాల్లో ఉండేవారిని దేవుడు ఎందుకు పంపిస్తాడు అంటే, మనం వారి జీవితంలో ప్రకాశిస్తామని చెప్పి, మనం వారి జీవితంలో కొంత విత్తుతామని చెప్పి, ప్రభువుని తెలుసుకొని నలిగిపోతున్న వారిని పట్టించుకుంటామని దేవుడు మన దగ్గరికి పంపిస్తాడు. సో ఆమె వచ్చినప్పుడు, ఆమె బాధ చూసినప్పుడు నాతో పాటు మన మిరాకల్ బ్రదర్స్ కూడా ఉన్నారు. వారికి కూడా కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది ఒకసారి. ఆమె సాక్ష్యం ఏంటంటే, ఆమెకి 14 ఏళ్ళ వయసు, వాళ్ళ భర్తకి 38 ఏళ్ళ వయసు. భర్తకేమో 38 సంవత్సరాలు, ఆమెకేమో 14 సంవత్సరాలు. సో వారిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 2 సంవత్సరాల్లోనే 2 బిడ్డలు కలిగారు, పాప బాబు. వెంటనే తన భర్త చనిపోయాడు. ఎందుకంటే భయంకరమైన త్రాగుడుతో తనకి జాండీస్ వచ్చి చనిపోయాడు. సో ఇప్పుడు 14 ఏళ్ళు ఆమె 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళు ఆమెకి 2 పిల్లలు ఉన్నాయి. 2 పిల్లల తల్లి అయింది. సో 2 పిల్లలతో ఎవరూ పట్టించుకోలేక ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరంలో ఏదో ఆరాధన చేస్తూ కష్టపడి కూలి పని చేసి 2 బిడ్డల్ని చదివించడం మొదలుపెట్టింది. ఎంత చదివించి చివరికి కూతురు డిగ్రీ చదివింది, పీజీ ఇప్పుడు చేస్తుంది. కొడుకేమో డిగ్రీ చదివాడు. అయితే ఇప్పుడు పీజీ చేస్తూ కూతురు ఏం చేస్తుంది అంటే 4,000 రూపాయలకి ఒక ఫ్యాన్సీ షాప్లో పనిచేస్తుంది. కొడుకేమో జేసీబీ మిషన్లు తుడిచి ఏదో కొంచెం డబ్బులు తీసుకొస్తున్నాడు. ఈమె నెలలో 10 రోజులు పనిచేస్తే 20 రోజులు ఈమెకి జ్వరం వచ్చేస్తుంది. అందుకని 10 రోజులు ఈమె కూడా పనిచేసి, దాంతో మేము ప్రతిరోజు అన్నం తినడం తప్ప, ఊరి బయట అడవిలో మాకు ఒక చిన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు బాబు, అది తప్ప మాకేమీ లేకుండా ప్రతిరోజు కడుపు నిండడానికి మాకు చాలా కష్టం. మొట్టమొదటిసారి మొన్న నా కూతురు కొడుకు, అమ్మ మాకు జీతం వచ్చిందని కొంచెం జీతం వారు ఇచ్చినప్పుడు, నా కూతురికి చిన్న చెవులు ఉన్నాయి, అవి రిపేర్ చేయిద్దామని అవి ఈ డబ్బులు పట్టుకొని ఉన్నాను. ఈ నెలంతా ఇదే మేము తినాలి అని అనుకుంటున్నాను. ఒక దొంగ దాన్ని దోచేశాడు. మొత్తం అన్నీ కూడా పోయాయి అని బోర్మని ఏడుస్తూ, ఈ నెల పర్వాలేదు బాబు, యేసయ్య ఎలాగన్నా ఇస్తాడు, ఈ మీటింగ్స్కి రావాలని చెప్పి నేను అడవిలో నుంచి నేను వస్తున్నాను. సుమారుగా నాకు 1000 రూపాయలు ఉంటే దాంతో ఇటు అటు వచ్చి అవి కూడా అయిపోయినాయి. ఇటు నుంచి రాత్రి ఆటోలో వెళ్తే మధ్యలో దింపేశారు. అక్కడి నుంచి ఎవరూ లేకపోవడంతో తెల్లవారు 2 గంటల వరకు నేను నడుస్తూ నా ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ అడవిలోకి 2 గంటలైంది, ఎర్లీ మార్నింగ్. అప్పుడు నా ఇంటికి వెళ్ళాను. అమ్మ ఎందుకమ్మా ఇలా వెళ్తున్నావు అంటే, యేసు ప్రభు నన్ను దీవిస్తాడమ్మా అందుకే వెళ్తున్నానని చెప్పి నా కూతురుతో కూడా చెప్పాను అని చెప్పి, ఇప్పుడు ఈ నెలంతా మాకు భోజనం లేదు బాబు, అయినా పర్వాలేదు దేవుడు మాకు ఇస్తాడు. ఎంతో విశ్వాసంతో ఆమె మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మీకు కానుకివ్వలేకపోతున్నాను అని అంటుంది. ఆశ్చర్యం వేసింది, ఎంత కష్టంలో ఏంటని. ఆమె చెప్పింది, ఒక సందర్భంలో నేను నా బిడ్డలు కలిసి పాయాసంలో మొత్తం విషం కలుపుకొని తినేద్దామని కూడా అనుకున్నాం బాబు అని ఏడ్చేసింది. సో అలాంటి వారికి దేవునికి ఇవ్వాలి అనే మనసు ఎంత ఆశ్చర్యం, ఒకసారి ఆలోచించండి. అందుకనే మన మిరాకల్ సెంటర్ తరపున ఒక నెలంతా సమృద్ధిగా తినగలిగేలా ఆమెకి కొంత ధనాన్ని ఇవ్వగలిగాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారిని దేవుడు ఎందుకు మన దగ్గరికి పంపిస్తాడు? దేవునికి తెలుసు, ఎవరేంటో తెలుసు. అలాంటి వారి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. సో నీ దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు. కొంతమందికి ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఇవ్వమని నాకు చూపించాడండి అని అంటారు కొంతమంది. అంతేగాని దేవుడు నాకు నిన్ను ఇవ్వమన్నాడు అని ఎవరికైనా చూపించాడు దేవుడు ఎప్పుడన్నా? ఎంతోమంది దేవుడు నాకు ప్రేరేపించాడు బ్రదర్, మీరు ఇస్తారని చెప్పి నన్ను దేవుడు పంపించాడని అంటారు. నువ్వు ఇవ్వాలని దేవుడు నీకు ప్రేరేపించలేదా? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
ఆ గుంపులో మనం ఉండకూడదు. స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న మనం స్వచ్ఛమైన మనస్సు కలిగి నిజంగా మనం కూడా దేవుని రాజ్య విస్తరణలో విత్తుచున్నామా లేదా అన్నదాన్ని మనం చూడాలి. దాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఈ బైబిల్ ఆర్థిక విధానంలో దేవుడు మన కోసం ఏం చూస్తున్నాడండి? గుర్తుందా? ఏమంటున్నాను? దేవుని రాజ్య విస్తరణలో మనం విత్తుచున్నామా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. ఓకే, ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, త్వరగా వాటిని మనం చూసుకుందాం. నెక్స్ట్, ఇప్పుడు మనం చూసుకున్నది 9వ అంశం కదా. 9వ అంశం చూసుకోబోతున్నాం. మనం కొన్న వస్తువు అవసరమా లేక సుఖభోగమా అన్నది మనం ఇంకొకటి చూసుకోవాలి. మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం కొంటున్న వస్తువులు మనకి అవసరం కోసం కొంటున్నామా లేకపోతే సుఖభోగం కోసం మనం కొంటున్నామా అన్నది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం, Proverbs chapter 21 verse 17, సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును. చూసారండి, సుఖభోగముల యందు వాంచగలిగేవానికి లేమి కలుగును అని చెప్పుంది. చాలామందిని మనం చూస్తే వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. చాలామందిని మనం చూసినట్లయితే వారు ఎక్కువగా వారి కొన్న వస్తువు అవసరమా లేక సుఖభోగమా అన్నది పరీక్ష చేసుకోరు. మనం కొన్న వస్తువు మనకి అవసరమైనది అయినప్పుడు అది నిజంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ చాలామంది మనం కొన్న వస్తువు అవసరం లేకుండానే అనేక మంది కొంటారు. అందుకని షాపింగ్ మాల్లో కూడా మీకు అవసరం లేని వాటిని కూడా చాలా ఎందుకు పెడతారో తెలుసా అండి? తప్పనిసరిగా మీరు కొంటారని వాళ్ళకి తెలుసు. అందుకనే మనం కూడా వాటిని కొనుక్కొని వస్తాం. అవసరం ఉండదు, ఇంట్లో కూడా మళ్ళీ అది డెకరేటివ్ పీస్ లాగే ఉంటుంది, అయినా సరే దాన్ని మనం కొనుక్కొని వచ్చేస్తాం. అందుకనే మనం కొన్న వస్తువు అవసరమా లేక సుఖభోగమా అన్నది మనం ఆలోచించాలి. చాలామంది ఎందుకు చిదిగిపోతారంటే ఇందుకే. ఉదాహరణకి ఒక ఇంట్లో ఆల్రెడీ ఒక టీవీ ఉంటుంది, అది 40,000 రూపాయలకి 4 నెలల క్రితమే కొన్నాడు, మంచిగా పనిచేస్తుంది, అది ప్లాస్మా టీవీ. ఇప్పుడు 4K టీవీ వచ్చింది, కర్వ్ టీవీ వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఈ ఫుల్ హెచ్డి టీవీ కొనాలని మళ్ళీ ప్రేరేపణ వచ్చింది. సో దాంతో ఇదేమో ఒక 2 లక్షలు ఎంతో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, అబ్బా అది దూరం నుంచి కూడా చాలా బాగుంటుందంట బొమ్మ టీవీలో, అందుకోసం అని చెప్పి ఈ టీవీ కొందాం అని చెప్పి ఏం చేస్తాడంటే మరలా ఈ టీవీ ఇచ్చేయడానికి ఫోన్ చేస్తాడు. బాబు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా, నాకు ఆ టీవీ కావాలి, కొత్తది కొన్నాను. ఉంది సార్ అంటాడు. ఎంత ఇస్తారు మా పాత టీవీకి అంటే ఆడంటాడు, మీకు రిమోట్ ఉందా అని అడుగుతాడు. ఉంది అంటే క్యాలిక్యులేట్ చేసి మీకు పాత టీవీకి 1000 రూపాయలు వస్తుంది సార్ అంటాడు. ఆ టీవీకి ఇస్తున్నాడు, రిమోట్కి ఇస్తున్నాడు, మనకు తెలియదు కదండి. సో మొత్తానికి మనం ఏం చేస్తామంటే ఈ టీవీ అడిగి ఇచ్చేసి 35,000 పోగొట్టుకుంటాం. ఆల్రెడీ ఇంకొక టీవీ తెచ్చుకోవడం ద్వారా ఇంకొక 2 లక్షలు తగిలించుకుంటాం. అలా అనేక మంది ఈ యొక్క అవసరం లేని వస్తువులను కొనుక్కొని వచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆల్రెడీ బాగున్నప్పటికీ కూడా అనేక మంది ఇచ్చేస్తారు. సో మనం కొన్న వస్తువుని గురించి మనం ఆలోచించాలి. అనేక మంది అలా చేయడం వలన లేమిలోనికి వెళ్ళిపోతారు. కాకినాడలో ఒక వ్యక్తి ఉన్నాడంట, చాలా ఫేమస్ ఆయన. ఎందుకు ఫేమస్ అంటే బాగా ధనం ఉండడంతో అతను ఏం చేశాడంటే ఆ ధనంతో ఎప్పుడు చూసినా సుఖంగా ఉంటుండేవాడు. ఎంత సుఖంగా ఉండేవాడంటే, ఈ వ్యక్తి హెయిర్ కట్ చేసుకోవాలంటే ఫ్లైట్లో చెన్నై వెళ్ళి ఆ చెన్నైలో సినిమా యాక్టర్లకు ఎవడైతే కటింగ్ వేస్తాడో ఆడితోటి ఈడు కూడా హెయిర్ కట్ చేయించుకొని వచ్చేవాడంట. చూడండి ఎంత రాయల్ ఫ్యామిలీయో కదండి. ఇదేం చేసేవాడంటే ఫ్లైట్లో వెళ్ళేవాడంట, చెన్నై వెళ్ళేవాడంట, సినిమా యాక్టర్లకు ఎవరైతే హెయిర్ కట్ చేస్తే వాడితోటి కట్ చేయించుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బస్ స్టాండ్లో పాత గుడ్డ పట్టుకొని బస్సులన్నీ తుడిచి అమ్మా బాబు అని చెప్పి అడుక్కుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక ఈ రోజున మనం ఈ విషయంలో తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. మనం కొన్న వస్తువు అవసరమా లేక అనవసరమా? నిజంగా చెప్తున్నానండి, మేము 14 సంవత్సరాలు అయింది, మొన్నటి వరకు కూడా మేము అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ సామాన్లే వాడేవారు. నేను ఏదన్నా కొనుక్కోగలను, కానీ ఎందుకు అంటే అది ఇంకొక దానికి ఖర్చు పెట్టడం ద్వారా మనం వర్ధిల్లొచ్చు. కొంతమందికి సొంత ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు, ఇంట్లో మాత్రం అన్నీ కాస్ట్లీ కొనేసుకుంటూ ఉంటారు. మొట్టమొదట మనం కొన్న వస్తువు మనకి ఒక ఇల్లు కోసం మనం ఖర్చు పెట్టామా? మనకి ఇల్లు లేకుండా మనకి అన్నీ ఎందుకు ఈ డబ్బాలు డోళ్ళు అని చెప్పి ఆలోచించేవారు చాలా తక్కువ. కనుకనే మనం కొన్న వస్తువు అవసరమా కాదా అని మనం ఆలోచించాలి. దేవుడు ఈ రోజున మనతోనే మాట్లాడుతున్నాడు. కనుక మనం ఈ విషయం పరీక్ష చేసుకోకపోతే మనం చిదిగిపోతాం. అందుకని పరీక్ష చేసుకోండి. మీరు కొన్న వస్తువు అవసరమా లేక సుఖభోగమా? ఓకే, నెంబర్ 10, అనవసరంగా ధనం వృధా చేస్తున్నామా అని పరీక్ష చేసుకోవాలి. 10వదిగా అనవసరంగా ధనం మనం వృధా చేస్తున్నామా అన్నదాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం. అందరూ కూడా చూడండి. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 6. నేను చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా నా వెనకతలు ఫాలో అవ్వండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనం చూసినట్లయితే 5,000 మంది 3 రోజులుగా ఆయన వాక్యాన్ని వింటున్నారు, ఆకలితో ఉన్నారు. ఆ సమయంలో వారిని ఆకలితో పంపించడం ఆయనకి ఇష్టం లేదు కనుక వారికి సమృద్ధిగా ఆహారం పెట్టాలనుకున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని చెప్పంటే ఎవరి దగ్గర లేదు. ఒక చిన్న బాబు క్యారేజ్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అంకుల్, మా మమ్మీ నాకు ఈ క్యారేజ్ ఇచ్చింది, తీసుకోండి అని ఇచ్చాడు. సో అది యేసయ్య దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అన్ని వేల మందిని వరుసలో కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి విరిచి వారందరికీ వడ్డించినప్పుడు 5,000 మంది కడుపు నిండా సమృద్ధిగా తినగా ఇంకా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. సో దేవుడు వారికి ఏం చేశాడు? అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. అందరూ తృప్తిగా తిన్నారు. అందరూ తిన్నాక యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి మరలా. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. చూసారా? అసలు యేసయ్య ఇక్కడ ఏమనాలి? అందరూ కడుపు నిండా తిన్నారా? చాలా తిన్నాం ప్రభు, చాలా మిగిలిపోయింది, అంతా ఊడ్సా బయటికి తోసేయండి, మరలా ఇంకొక అద్భుతం చేస్తాను, రేపు ఇంకోటి చేస్తాను, కావాల్సినంత చేస్తాను, తుడిచేయండి, పడేయండి అని అనొచ్చు కదా. అలా అనలేదు. ఏమన్నాడు ఆయన? అద్భుతాలు చేసిన దేవుడు వారికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకు ఇచ్చాడు? వృధా చేయడానిక? అన్నాడు, మీరు కడుపు నిండా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయండర్రా అని చెప్పి అంటున్నాడు. వృధా చేయకండర్రా అని చెప్పి అంటున్నాడు. అలా చేశారు కాబట్టి అని మనం అక్కడ చూస్తున్నాం. ఏమన్నది చూడండి, 13వ వచనం. కాబట్టి అంటే అలా చేశారు గనుక వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల మొక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చూసారా? 12 గంపలు ఎందుకు నింపగలిగారు? వృధా చేయలేదు కనుక. ఈ రోజున అన్ని గంపలు ఖాళీయే కొంతమందికి. కారణం ఏంటి? వృధా చేయడంలో ఫస్ట్ కదండి. కనుక ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేక సార్లు ఇలాగనే ధనాన్ని, మనకి దేవుడిచ్చిన దాన్ని మనం వృధా చేసుకుంటాం. అలా వృధా చేయకూడదు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని బట్టి దేవుడిని లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ఏం చేశావు? నీకు ఇది ఇచ్చాను కదా, ఏం చేశావు అని అంటే వృధా చేశానని చెప్తావా? కనుక నీ దేవుడు ఇక్కడ మనకి మంచి పాఠం నేర్పిస్తున్నాడు. మిగిలినవి వృధా చేయకుండా అన్ని పోగు చేయండి అంటే 12 గంపలు మిగిలాయండి. ఆ 12 గంపలు ఎంతమందికి పెట్టచ్చు? ఆ 12 గంపలు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ రోజులు మనం చూసినట్లయితే అనేక మంది వృధా 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 చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనకి దేన్నైనా కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు భవిష్యత్తుని ఎదుర్కోవడానికి సామర్థ్యం కూడా దేవుడు మనకి ఇచ్చాడని దాన్ని మనం కాపాడుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడు ఈరోజు ఇచ్చాడు కదా అని చెప్పి తినేసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత కరువు వచ్చేటప్పుడు ఏం చేయాలో తెలియని దౌర్భాగ్య స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. మనకి దేవుడు ముందు సమృద్ధిగా ఇస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అన్ని వృధా చేసుకున్నామండి, అనవసరంగా వృధా చేసుకున్నామండి. అప్పట్లో ఆనందపురంలో గజం 20 రూపాయలు అని సరే ఎందుకులే అని చెప్పి వెళ్ళి 100 రూపాయలతో భోంచేసేసామండి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు భోజనమో లేదు, అక్కడ స్థలమో లేదు. ఎందుకోసం? ధనాన్ని వృధా చేసుకోవడంలో కొంతమంది ఫస్ట్. యోసేపుని గురించి మనం చూసినట్లయితే అక్కడ రాజుకి ఎప్పుడైతే ఒక కల వచ్చిందో ఆ కలభావం యోసేపు ఏమని చెప్పాడు? రాజా, 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా మీకు పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు మీకు వస్తుంది. కనుక దేవుడు మీకు ఇచ్చే రెమెడీ ఏంటంటే మీకు 7 సంవత్సరాలు సమృద్ధిగా పండినప్పుడు తిన్నంత తిని మిగతాది పడేయడం కాదు సార్. మీరు కొట్లన్నీ విప్పి ఇంకా పెద్ద కొట్లు కట్టించి జాగ్రత్తగా దాన్ని స్టాక్ చేస్తే కరువు దినాలు మనం ఎదుర్కోవచ్చు సార్. దేవుడు అదే మీకు ముందు చూపించాడు సార్. ఈ 7 సంవత్సరాలు మీకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇదంతా మీరు స్టాక్ చేసుకుంటే కరువు దినాల్లో మీరు చక్కగా ఉండొచ్చు. చుట్టుపక్కల దేశాలకు కూడా మనం సహాయం చేయొచ్చు సార్. మిగతా వారికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు సార్ అంటే ఆ మాట విన్నాడు గనుక తర్వాత కరువులో కూడా ఐగుప్తు దేశం సస్టైన్ అయింది. లేకపోతే చరిత్రకారులు అంటారు, యోసేపు చెప్పిన మాటను గనక ఆ రోజున రాజు వినకపోతే ఈరోజు ప్రపంచ పట్టణంలో ఈజిప్ట్ అనేది ఉండేది కాదంట. కానీ విన్నాడు గనక ఆ విధంగా ముందు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఇది చేశాడు గనక 7 సంవత్సరాల కరువులో సస్టైన్ అయ్యాడు. మనం ఎంతో మందిని మనం చూస్తాం. ఐటీ జాబ్స్ చూడొచ్చు. ఒకప్పుడు ఐటీ రంగు ధూమ్ ధామ్సే అన్నట్టు ఉంటే అందరూ కూడా ఎంత భయంకరంగా పొడుగు పొడుగు కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కమిట్మెంట్స్. ఒక్కసారి అందరికీ ఉద్యోగం ఊడిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి, మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా హోటల్స్లోనే, వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా మంచిగా తినడం, తాగడం, తిరగడమే తప్ప ఇంకేమీ లేదు. కానీ ఒక్కసారి ఉద్యోగం ఊడిపోయేటప్పటికి పిల్లల్ని ఎలా చదివించాలి, కార్పొరేట్ స్కూల్లో ఎలా చదివించాలి, ఏ విధంగా తిరగాలి, ఏమీ తెలియని పరిస్థితి. ఎందుకు? అప్పటికి ఒక 2-3 సంవత్సరాలు మంచిగా వారికి శాలరీస్ వచ్చాయి. దాంతో వాళ్ళు ఏం చేశారు? అలాగే ఈ రోజుల్లో కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దాన్ని వృధా చేసుకుంటే రాబోయే దినాలు ఏదైనా కరువు వస్తే నువ్వు ఎలా తట్టుకుంటావు?
ఒకసారి ఆలోచించండి. అందుకని దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని మనం వృధా చేయకూడదు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఎంతోమంది ధనాన్ని రకరకాలుగా వృధా చేస్తూ ఉంటారు. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తూ ఉంటే అందులో నువ్వు సేవ్ చేస్తున్నావా? ఏమైనా అందులో నువ్వు మిగల్చగలుగుతున్నావా? సమాజం కోసం, నీ కుటుంబం కోసం, చుట్టూ ఉండే వారి కోసం నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఏమీ ఆలోచించరు. నేను బాగున్నానా లేదా, నేను తిన్నానా లేదా కదండి. మళ్ళీ ఒక సామెత ఒకటి కదా, నారు పోసిన వాడు నీరు పోయక మానునా అని. మరి తమరేటి చేస్తారో కదండి. ఎంతోమంది ఇది ఒక పెద్ద సామెతలాగా తీసుకుంటారు కదా. నీకు నారు పోసిన వాడు నీరు పోయడానికి నీకు సోర్స్ ఇచ్చాడు, ఆ నీరంతా నువ్వు తాగేకు, కొంచెం మిగిల్చు, బయట వంపేయకు. కనుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం ధనం వృధాగా చేస్తే దానివల్ల మనం చాలా డ్యామేజ్ అయిపోతాం. ఎంతోమంది అనవసరంగా ఎన్నో ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. వద్దారా అన్నా సరే కొంతమంది వినరు. దొంగచాటును కొంతమంది చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా నేను చూసినట్లయితే ఎంతోమంది తల్లిదండ్రులు పెళ్ళిడికి వచ్చే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక నలిగిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి డబ్బులు లేక ఏం చేయాలో తెలియక అనేక సార్లు నలిగిపోతూ ఉంటారు. పిల్లలకి ఫీజులు కట్టాల్సిన ఒక మెడిసిన్ సీట్ వచ్చిందంటే కట్టలేని పరిస్థితి, లేకపోతే ఒక ఇంజనీరింగ్ సీట్ వచ్చిందంటే కట్టలేని పరిస్థితి. ఎందుకోసం అంటే చిన్నప్పుడు అన్ని ఫంక్షన్లు కదండి. ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్తున్నా, ఇప్పటికీ కూడా కొంతమంది నాకు తెలియకుండా చేస్తూ ఉంటారు. మెచ్యూర్ ఫంక్షన్ అని దాని గురించి ఒక పెద్ద హడావుడి, ఒక పెద్ద బ్యానరు దానికి కదండి. దానికి అందరికీ ఆహ్వానం. ఎంత అంటే పెళ్లి కంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది. 7 లక్షలు 8 లక్షలు దానికోసం ఖర్చు పెడతారు. అందరిని పిలుస్తాడు. మా అమ్మ ఫీల్ అవుతుందండి చేయట్లేదని చెప్పి అంటారు. మీ అమ్మ ఫీల్ అవుతుందా? అవునండి, ముసలావిడ కదండి. అదేట్రా నువ్వు ఒక్కడు ఎలాగ చేయకుండా మన వాళ్ళు అందరూ బోల్డ్ మందికి మనం ఇచ్చాం, వాళ్ళందరినీ పిల్లండి. మనం ఏమైనా ఇస్తారనుకున్నారా? ఇత్తడి బిందులు తప్ప ఏమెవరు కదా. సో చాలాసార్లు మనం ఇచ్చాం, పిలవండి అని చెప్పి అందరూ హడావుడి చేసి మంచిగా ధూమ్ధామ్సే మరి 7-8 లక్షలు ఎగిరిపోయేలా చేస్తారు. లాస్ట్కి ఏముంటుంది? ఇత్తడి బిందులు, ఆల్బమ్ తప్ప ఏమీ మిగలదు. లాస్ట్కి ఏమీ ఉండదు, అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు చొక్కలు కనిపిస్తాయి 7-8 లక్షల అప్పు కదండి. ఎంతోమంది అలా వృధా చేసేస్తూ ఉంటారు. కూతురు పెళ్ళికో, కొడుకు ఏదో ఉద్యోగానికో, లేకపోతే ఇంక దేనికో ఆ టైంకి ఏమీ ఉండవు. ఆల్బమ్ ఉంటుంది, అంతకుమించి ఇంకేమి ఉండదు. ఎందుకోసం అంటే వృధా చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అది ఒక గొప్ప కొంతమందికి. అలా ఎంతోమంది ఇది చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం అటువంటి సొసైటీలో లేము. అలాంటి ఫంక్షన్స్ చేసిన తర్వాత ఆడపిల్లల్ని అప్పటిదాకా ఒకలా చూసిన అబ్బాయిలు ఆ రోజు నుంచే ఇంకోలా చూడడం మొదలుపెట్టడం ద్వారా అనేక మంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. వద్దు అంటే పల్లెటూరు తీసుకెళ్ళిపోయి చేసుకునే వాళ్ళు కొంతమంది, మనకి తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది, తగిలిన తర్వాత వచ్చి బ్రదర్ మీరు చెప్పిన మాట లేదు, మన్నించండి తగిలింది అని అంటారు. అలా అనేవాళ్ళు కొంతమంది. ఏం చేస్తాం? అందుకని అలాంటి ఫంక్షన్లు చేయకండి బాబు అని చెప్పి అంటాను. అదే 6-7 లక్షల రూపాయలతో నీ కూతురు పేరు మీద ఊరు చివరిన ఎక్కడో కనీసం ఒక ఎకరం స్థలం కొంటే, ఒక 20 సెంట్లు స్థలం కొంటే నీ కూతురుతో పాటు ఆ స్థలం వేల కూడా పెరుగుతుంది. తనకి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు అది అమ్మి మీరు కట్టొచ్చు, లేదంటే పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఆ ధనాన్ని మీరు ఉపయోగించవచ్చు. కనుక ధనాన్ని మనం ఎలా వృధా చేస్తున్నామా, లేకపోతే మనం ఖర్చు పెడుతున్నామా అన్నది ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు చాలామంది అనవసరంగా వృధా చేయడం ద్వారా తర్వాత చిదిగిపోయి ఉన్నవారిని చూసి బాధపడేవారిని అనేక మంది చూస్తాను. కనుక ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పరీక్ష చేసుకోవాలి. నీ ధనాన్ని నువ్వు అనవసరంగా వృధా చేస్తున్నావా అన్నది తప్పనిసరిగా నువ్వు పరీక్ష చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక హైపర్ మార్కెట్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. నాకు బాగా తెలుసు. అరే ఇక్కడ చేస్తున్నావు ఏంటి అని చెప్పంటే, ఇక్కడ నేను ఒక పని చేస్తున్నాను. నీకెంత శాలరీ? 40,000 రూపాయలు శాలరీ అన్న. 40,000 ఏం చేస్తున్నారు హైపర్ మార్కెట్లో 40,000 జీతానికి అంటే? నేను లాస్ కవరింగ్ ఆఫీసర్. లాస్ కవరింగ్ ఆఫీసర్. ఏమి లాస్ పూర్తి చేస్తున్నావు, నీకు 40,000 జీతం ఎందుకు నీకు ఇస్తున్నారు అని చెప్పంటే, ఏం లేదు, ఈ హైపర్ మార్కెట్లో కూరగాయలు కనుక్కోవడానికి అందరూ వస్తారు కదా కస్టమర్స్. ఫ్రెష్గా కూరగాయలు ఉండేటప్పుడు అన్నింటినీ కూడా చక్కగా తీసుకొని వెళ్ళిపోతారు. అన్ని తీసుకొని వెళ్ళిపోయినాక 2 రోజులకి ఒళ్ళిపోయినవి ఏంటి, వంగిపోయినవి, పుచ్చిపోయినవి ఏంటి, నల్లగా అయిపోయిన క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, ఈ కూరగాయలు అన్నీ కూడా బెండకాయలతో పాటు అన్నీ కూడా నల్లగా అయిపోయి పుచ్చి అలా ఉండిపోయేవాడికి వారందరూ ఇంకా కొండం మానేస్తారు. అప్పుడు వాళ్ళు బాబు ఫ్రెష్ కూరగాయలు లేవా అని అడిగే ముందే మేము ఇవన్నీ మొత్తం స్టాక్ అంతా కూడా గొడౌన్లో పెద్ద పెద్ద టబ్స్లో వాటర్లో ఇవన్నీ వేసేస్తాం. ఒక 5-6 అమ్మాయిలు స్టాఫ్ కింద అక్కడ వర్క్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు వేస్తాం. ఈ కూరగాయలు అంటే మేము ఏం చేస్తామంటే బాగా కడిగి పొడిగొడ్డుతో బాగా తుడిచిన తర్వాత మిషన్తో డిఫరెంట్ స్టైల్లో కట్ చేస్తాం, రెడీ టు కుక్ అన్నట్టు. సో క్యారెట్ ఒక స్టైల్లో, క్యాబేజ్ ఒక స్టైల్లో కట్ చేసి వీటిని నీట్గా తుడిచి, ఏవి పుచ్చిపోయి ఒళ్ళిపోయినవి నీట్గా తుడిచి ఇవన్నీ నీట్గా చేసి ఒక మంచి కవర్లో పెట్టి, ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టి అందంగా దాన్ని మంచిగా స్ప్రే చేసి పాలిష్లా తయారు చేసి దాన్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా క్యాష్ కౌంటర్ దగ్గర పెడతారనమాట. మామూలుగా ఫ్రెష్ కూరగాయలు ఏంటంటే కేజీ 30 రూపాయలు అయితే అమ్మగారులు వెంటనే కూరగాయలు తోసుకొని క్యాష్ కౌంటర్ తెచ్చుకో, ఓ రెడీ టు కుక్ అని చెప్పి తీసుకుంటారండి. అదేమో ఫ్రెష్గా కేజీ 30 రూపాయలు. ఇదేమో ఎంతో తెలుసా అండి? కేజీ 70 రూపాయలు అంట.
అందుకని వీడికి 40,000. సో అంటే వృధా అయిపోవాల్సిన వాటిని ఇలా చేస్తూ ఉంటే వీడికి 40,000 ఇస్తూ ఉంటే ఆ కంపెనీకి ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుకని దేవుడు అన్నాడు, మిగిలిన మొక్కలు ఏమీ కూడా వృధా చేయకుండా పోగు చేయండి, జాగ్రత్త, వేస్ట్ చేయకండి అని అన్నాడు. అవన్నీ పోగు చేశారు కనుక 12 గంపలు ఎత్తిరి అని ఉంది. నువ్వు పోగు చేయకపోతే నువ్వేం ఎత్తితివి? ఖాళీ గంప ఎత్తితిరి, అంతకుమించి ఇంకేమీ ఉండదు. సో అందుకోసం అని చెప్పి మనం నేర్చుకోవాలి. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనవసరంగా ధనం వృధా చేస్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ నెంబర్ 11, ఎవరికి బాకీ లేకుండా అప్పులు తీర్చేస్తున్నామా అన్నది నోట్ చేసుకోండి. ఎవరికి బాకీ లేకుండా అప్పులన్నీ తీర్చేస్తున్నామా? బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 13 verse 8. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఏమని అంటున్నాడు? ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చి ఉండొద్దు. ఎవరికి ఏ బాకీ ఉండొద్దు అని అంటున్నాడు. ఒక్క బాకీ మాత్రం తీర్చకండి అంటున్నాడు. ఏంటది? ఒకరినొకడు ప్రేమించుట అనే అప్పు మాత్రం ఎప్పుడు తీర్చకండి. బ్రదర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు బాకీ ఉన్నాను, ప్రేమ అనేది అది ఎప్పటికీ తీర్చను అని చెప్పానాలంట. ప్రేమ తప్ప అన్నింటినీ మీరు తీర్చేయండి అని అన్నారు. మనం ఏం చేస్తామంటే ప్రేమ ఒకటే తీర్చేసి మిగతా అవన్నీ మన దగ్గర ఉంచుకుంటాం. సో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రేమ అనేది తప్ప మిగతా అన్నీ కూడా మీరు తీర్చేయండి అంటున్నాడు. సో మన మనసు దేవుడు చూస్తాడు. ఈ వ్యక్తికి నేను ఇస్తే ఇప్పటికి కూడా అప్పులు తీరుస్తాడా, లేకపోతే ఇవి కూడా ఫినిష్ చేసేస్తాడా అన్నదాన్ని కూడా దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు మనకి అప్పులు వాళ్ళు మనకి ఇవ్వాలని తెలుసు, దేవుడు మనకి ఇస్తాడు. వాళ్ళకి మాత్రం రేపు అంటుంటాం. వాళ్ళ ముందే మనం నుంచి అవి ఇవి తినేసి కొనుక్కుంటుంటాడు. బాధ అనిపిస్తూ ఉంటుంది. చూడండి సార్, నా డబ్బులు ఇవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. అది కూడా తప్పు. కనుక మనం ఇవ్వాల్సిన అప్పులు కొంచెంగా మనం తీర్చేయాలి. అలా తీర్చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు చాలా విచిత్రం అనిపించింది. ప్రభువా, నీకు నాకు అడ్డుగా ఏమైనా ఉంటే నాకు చూపించు, నన్ను నీ సేవలో ఇంకా ఆశీర్వదించు, నేను సమృద్ధితో నీ సేవ చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు చిన్నప్పుడు చేసిన 2 అప్పులు దేవుడు చూపించాడు. అయ్యో బాబోయ్, దీన్ని కూడా దేవుడు పట్టించుకున్నాడా అని ఆశ్చర్యం వేసింది నాకు. చిన్నప్పుడు చేసిన ఈ 2 అప్పులు ఏంటంటే, స్కూల్కి వెళ్తున్నప్పుడు దారిలో అద్దెకి సైకిల్ ఇచ్చేవారు, గంటకి ₹1. నేనేం చేసేవాడిని అంటే రూపాయి జేబులో పెట్టుకొని సైకిల్ తీసుకొని 2 గంటలు తొక్కేసేవాడిని. 2 గంటలు తొక్కేసేవాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎంత అయింది అంకుల్ అని చెప్పంటే, 2 గంటలు అయింది కదా, ₹2 అంటే రూపాయి ఉంది అంకుల్ అని చెప్పండి. నీకు తెలీదా 2 గంటలకు ₹2 అని? నువ్వు నాకు రూపాయి బాకీ, నువ్వు తర్వాత తెచ్చిచ్చే అంటే అలాగే అంకుల్ అనేవాడిని. ఆడొక్కడేనంటే బోల్డ్ సైకిల్ అదిగి ఇచ్చేవాళ్ళు, వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి. నెక్స్ట్ హెయిర్ కట్ చేసుకోవడానికి అమ్మ ₹2 ఇస్తే రూపాయి కొనుక్కొని తినేసి రూపాయి జేబులో పెట్టుకొని హెయిర్ కటింగ్కి వెళ్ళాను. ఫుల్ కట్ చేయించుకున్నాక ఎంత అంకుల్ అంటే ₹2 అని అంటే రూపాయి ఉంది అంకుల్ అంటే ఆడేం చేస్తాడు, నా ఊడిపోయిన కట్ చేసి మళ్ళీ అంటిస్తాడే అంటాడు. ఏం చేయలేడు కదా. నీకు తెలీదా ₹2 అని? తర్వాత వచ్చినప్పుడు తెచ్చాయి, నువ్వు నాకు బాకీ అని అన్నాడు. అలాగే అంకుల్ అన్నాడు. ఆడొక్కడే నేను కట్ చేసేది, ఊరంతా బోల్డ్ షాపులు, వెళ్ళిపోవడమే అక్కడి నుంచి. అయితే ఇది గుర్తు చేసేటప్పుడు అమ్మ నిజమే తప్పు అని దేవుని సేవలోకి వచ్చినాక నా స్కూటర్ స్టార్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాను. ప్యాచ్లు వేసుకుంటున్నాడు, పెద్ద అయిపోయాడు కొంచెం. అక్కడికి వెళ్ళి కొంచెం డబ్బులు ఇచ్చాను. ఏంటి సార్ నాకు ఇస్తున్నారు ఏంటి సార్? బాబు, చిన్నప్పుడు నీ దగ్గర సైకిల్ అద్దెకి తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేశాను, ప్రభుని నమ్ముకున్నానయ్యా అని సువార్త చెప్పి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చాను. బార్బర్ షాప్కి వెళ్ళాను, అతనికి కూడా డబ్బులు ఇచ్చాను, సువార్త ప్రకటించాను. ₹1,00,00,000 అప్పు తీరిపోయినంత ఆనందం వచ్చేసిందండి ఒక్కసారి. హల్లెలూయా. సో మనం అప్పులు తీర్చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ టైం చెప్పాను కదా, అప్పులు తీర్చకుండా పరలోకం నిరీక్షణ కలిగి ఎవరు కూడా ఉండకండి. ఎందుకంటే అప్పులు తీర్చకుండా ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. తప్పనిసరిగా మన అప్పులు మనం తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, చివరిదిగా కనికరం లేకుండా నా అప్పు ఇస్తావా చేస్తావా అని పట్టుబడుతున్నామా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. కనికరం లేకుండా నా అప్పు ఇస్తావా చేస్తావా అని పట్టుబడుతున్నామా? చాలాసార్లు మనకి దేవుడు చాలా ఇచ్చినప్పుడు మన చుట్టూ ఉండేవారిని మన దగ్గరికి పంపిస్తాడని నేను అన్నాను. సో అలాంటప్పుడు మనం కొన్నిసార్లు బహుశా మనం చాలా సమృద్ధిగా ఉండేటప్పుడు ఒక ₹5,000 ₹10,000 మనం ఎవరికో అప్పిచ్చాం. అది వారు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, వారికి కడుపు నిండా తినడానికే కష్టంగా ఉంది. సో ఇప్పుడు ₹5,000 ₹10,000 వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వారి వెంటపడి ఇస్తావా లేదా అని పట్టుపట్టడం చాలా చాలా తప్పు. దేవుడు నీ దగ్గరికి కొన్నిసార్లు అలాంటి వారిని పంపించినప్పుడు కనికరించి అలాంటి చిన్న చిన్న అప్పులు క్షమించడం అనేది మనం నేర్చుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఏమని చెప్తున్నాను, పెద్ద అప్పులు మీరు ఇవ్వడం కూడా తప్పే. 15 లక్షలు 20 లక్షలు మీరు అప్పిచ్చి ఆ 20 లక్షలు ఇవ్వకపోతే కూడా నేను ఇవ్వలేను అంటే పట్టుబట్టకుండా ఓకే వదిలే, దేవుడు బైబిల్లో రాయించాడు కదా అని వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చేటప్పుడే ఒక ఆమెకి 20 లక్షలు పెన్షన్ వస్తే పెన్షన్ అంతా అప్పిచ్చిందంట. ఇప్పుడు ఆ వెనకాతలు తిరుగుతూనే ఉంది. ఆ టైప్లో మనం చేయడం కాదు. అప్పిచ్చినా ఏమిచ్చినా మనం తెలివితేటలు ఉపయోగించాలి. నా ప్రజలు తెలివి లేకయే నశించిపోతున్నారు. బైబిల్లో దేవుడు లూకాసు వార్త 6వ అధ్యాయం 34వ వచనం నుంచి మీరు చదువుకోండి, అప్పు ఇయుడి అని ఉంది. అందుకని మనం అందరికి అప్పు ఇచ్చేస్తామా?
సో అప్పు ఇయ్యుడి అంటే దాని అర్థం ఏంటి? ఎవరు కష్టంలో ఉన్నారు, అది జెన్యూన్ కాజా కాదా, నా దగ్గర అంత ఉందా, నేను వాళ్ళకి ఇచ్చినా సరే నేను రిస్క్లో పడకుండా ఉంటానా లేదా అన్నది మనం చూసుకోవాలి. అవేం చూడకుండా అప్పు ఇయ్యుడి అనంది, అందుకే ఇచ్చాను బ్రదర్ అని అంటే అది కూడా తప్పు. అలాంటి వాక్యాలు దేవుడు అనేకమైనవి మనకి గూఢార్థంగా మనకి దేవుడు నేర్పించినప్పుడు వాడు నేర్చుకోవాలి. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము అని ఉంది. అలాగని అడిగిన వాళ్ళందరికీ ఇచ్చామనుకోండి, టాటా బిర్లాకి కూడా 4 రోజుల్లో చెప్ప చేతికి వచ్చేస్తుంది. అందుకోసమనే అది ఏ విధంగా దేవుడు చెప్పాడు అనేది మనం ఆలోచించాలి తప్ప ఇలా వెళ్ళిపోకూడదు. అలాంటి ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. కనుక మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఎవరికైనా ఒక చిన్న అప్పు ఇచ్చామనుకోండి, అది వాళ్ళు ఇవ్వలేనప్పుడు వారి పరువు తీసేయకూడదు. వాళ్ళని కొంచెం క్షమించి వదలగలిగే మనస్తత్వం కూడా కలిగి ఉండాలి కదా. చిన్నప్పుడు నాకు కొంతమంది తెలుసు, ఆంటీ వాళ్ళు ఇద్దరు ఉండేవారు. ఒక ఆంటీ ఏమో గవర్నమెంట్ మంచి భర్త, గవర్నమెంట్ జాబ్, సొంత ఇల్లు, మంచి స్థితిలో ఉండేవారు. ఇంకొక ఆమె తన భర్త పెయింటర్గా పనిచేస్తూ డబ్బులు సంపాదించే వ్యక్తి. సో వీళ్ళు కలిసి ఉండేవారు. వదిన గారు అని పిలుచుకుంటారు కదా ఇంట్లో అందరూ. అలాగే వాళ్ళు జీవిస్తూ ఉండారు. వాళ్ళ ఇంట్లో కోటాలు అయితే ఇవన్నీ సప్లై చేస్తూ ఉండేది, అన్నీ బాగుండేది. ఆమె నుంచి ఒక 3,000 రూపాయలు ఎంతో అప్పు ఇచ్చింది. ఆ అప్పు కోసం ఎప్పుడు యాగి చేస్తుందో తెలీదు, పెద్ద గొడవ చేసి ఆ 3,000 ఎప్పుడు ఇస్తావు నువ్వు అని అందరి ముందు తిట్టేస్తూ ఉండేది. ఇద్దరు ఒకే కోటానికి వెళ్తారు, ఇద్దరు ఒకే చర్చికి వెళ్తారు, వీరికి చాలా ధనం ఉంది. ఆమె చూస్తుంది ఆల్రెడీ తన భర్తకి ఎక్కడ పని లేక తినడం కూడా కష్టం అవుతుందని. అయినా సరే ఆ 3,000 ఇస్తావా లేదని పట్టుబడ్డం మొదలుపెట్టింది. ఇస్తాను వదిన గారు అని చెప్పి ఆమె అలాగే ఓర్చుకుంటూ ఉండేది. దేవుడు సాయం చేయని ఆయన 3,000 ఇచ్చేస్తానని. ఒక రోజున అందరి ముందు రోడ్డు మీద తోటి సహోదరిని, నువ్వు 3,000 ఇవ్వకపోతే నీ పరువు తీసేస్తానని చెప్పాను కదా అని చీర లాగేసింది. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఊరేసుకుంది. అందరూ లాస్ట్ మినిట్లో చూసామని తప్పించారు. చూడండి, ప్రాణాలు పోయే అంతగా పట్టుపట్టి డబ్బులు నీకు అంత అవసరమా? ఒకసారి ఆలోచించండి. అందుకని మన మనసుని దేవుడు చూస్తాడు. మనకి దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఒక 5,000 10,000 అప్పు క్షమిస్తున్నామా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాంటి చిన్న చిన్న అప్పులు క్షమించగలిగే మనస్తత్వం కూడా మనకు ఉండాలి. దానివల్ల అనేక మంది బ్రతుకుతారు. లేకపోతే మనకి ఇవ్వాల్సిన 5,000 10,000 కోసం భయపడి ప్రాణాలు తీసేసుకుంటారు. అందుకనే అవి క్షమించగలుగుతున్నామా అన్నది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఓకే, ఎంతటితో బైబిల్ ఆర్థిక విధానం సమాప్తం. మీరు నిజంగా ఇలా చేశారంటే తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ఈరోజు విన్న సందేశం, ఈ రోజు వరకు విన్న నాయన తండ్రి, ఈ యొక్క బైబిల్ ఆర్థిక విధానం అనే సందేశం ప్రతి ఒక్కరిలో 100% పని చేయను గాక. నిన్ను ప్రేమించే వారంగా మేమందరూ ఉండగలిగే భాగ్యం దయచేయండి. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.